ఈరోజు ఈ నందిగామలో ఒక కొత్త సంస్కృతి తెలుగుదేశం పార్టీ వారు తెరతీశారు. డాక్టర్ గారు ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 7 రోజుల నుంచి ప్రతి ఇంటికి కూడా వెళుతూ ఆయన చేసిన అభివృద్ధి గురించి తెలుపుతూ మద్దతు కోరుకుంటూ ఉన్న క్రమంలో ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన వీళ్ళు తట్టుకోలేక ఓటమి భయంతో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదన్నా సరే గుడ్డ కాల్చి ఇంకొకరి మీద వేసేయాలన్న ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నందిగామ పార్టీ వాళ్ళు చేసే పనే మరొక్కసారి చేశారు. 7 రోజుల నుంచి డాక్టర్ గారి ప్రచారంలో ఎక్కడా కూడా ఒక్క చిన్న గొడవ కూడా లేదు, ఎవరో మాట లేదు. ఈ 7 రోజుల ప్రచారంలో 4 వార్డులు తిరిగా 4 వార్డులో కూడా ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. అదేవిధంగా ఈరోజు 12వ వార్డు తిరుగుతున్నాం. ఈ 12వ వార్డు తిరుగుతున్నప్పుడు డాక్టర్ గారు పక్క అపార్ట్మెంట్ తిరుగుతున్నారు. ఈ పక్కనున్న అపార్ట్మెంట్లో ఒక 2 వ్యక్తులు, వాళ్ళు నందిగామ పట్టణానికి చెందిన వ్యక్తులు కాదు, పక్కన గ్రామానికి చెందిన వ్యక్తులు. ఆ వ్యక్తులు వచ్చి ఏదైతే డాక్టర్ గారు పక్కన తిరుగుతారో మా పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ కార్యకర్తలని పిలిచి వాళ్ళతో వాదన పెట్టుకొని వాళ్ళని కులపరంగా దూషించారు. ఎంత ఘోరంగా దూషించారంటే మీ అనగా జనానికి, మీ అనగా జాతి, ఇదే పదాలు, మీ అనగా జాతి, మీ అలగా జాతి ఇక్కడ పనేంట్రా, నువ్వు ఏ కులం రా ఆడు అడుగుతాడంట, నువ్వు ఏ కులం రా, నువ్వు మాదిగా మాలా కాదు సార్, నేను ఎరుకుల మాది ఓట్లు అడిగేది ఇక్కడ ఇయ్య మాటలు, సభ్య సమాజంలో ఇయ్య మాటలు. లేబరు ఓట్లు అడగకూడదా? అలగా జాతి అనుకున్న వాళ్ళు ఓట్లు అడగకూడదా? ఇదే అలగా జాతి కోసం మీరు ఓట్లు అడగడానికి వెళ్తారు, అలగా జాతి మీ ఇంటికి వచ్చి ఓట్లు అడగకూడదా? అంటే అలగా జాతి అంటే తక్కువ, వాళ్ళ ఓట్లయితే మీకు కావాలి, ఆ జాతి మాత్రం మీ ఇళ్ళకి వచ్చి ఓటు అడగకూడదా? అలగా జాతి మీ ఇళ్ళకి వచ్చి ఓటు అడగకూడదా? మరి ఇంత 7 రోజులు ప్రచారం జరిగితే ఎక్కడా లేని డిస్టర్బెన్స్ ఈరోజు అబ్బాయి కిషోర్ అనే అబ్బాయి ఇంత చేశాడంటే ఎవరి కిషోరు? ఒక్కసారి చరిత్ర చూడండి. ఇదే ముప్పాల గ్రామంలో ఇదే కిషోర్ మీద అనేక కేసుల్లో ప్రథమ ముద్దాయి, 107 బైండవర్ రౌడీ షీట్కి సంబంధించిన అనేక ఫైల్ ఇప్పటికీ చందలపాడులో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చింపడం నుంచి, ఆ ఊరి మా నాయకుడిని కొట్టడం దగ్గర నుంచి కానీ అనేక కేసుల్లో ప్రథమ ముద్దాయి ఈ అబ్బాయి కిషోర్. అతను కులాంకారానికి ఈరోజు మా కార్యకర్తల్ని అలగా జాతి అని, ఒక ఎస్టీ ఎరుకుల కులాన్ని సంబంధించి ఎరుకులు నీకు ఇక్కడేం పనిరా అని చెప్పి తిడతారు. మనం ఎక్కడున్నాం? మనం ఎవరికి మనం సపోర్ట్ చేస్తున్నాం? అంటే వీళ్ళ అధికారంలోకి వస్తే ఇంకొక రాజ్యాంగం రాస్తారా? వీళ్ళకి వేరే రాజ్యాంగం కావాలా? అలగా జాతి వాళ్ళు ఓట్లు అడిగే హక్కు లేదా? అలగా జాతి వాళ్ళు ఇంకొక చోటకి వెళ్ళకూడదా ఓట్లు అడగడం కోసం? అంటే అలగా జాతి అంటే తక్కువ కాబట్టి నువ్వు వాళ్ళని దూషించవచ్చు, తిట్టవచ్చు, కొట్టవచ్చు, వాళ్ళు మాత్రం తిరగబడకూడదా? వాళ్ళు తిరగబడకూడదు. నువ్వేం చెప్పితే, నువ్వేం తిడితే అది పడాలా? ఏ సమాజంలో ఉన్నాం మనం? దానికి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు సపోర్ట్, అలగా జాతి ఓట్లు కావాలి, సపోర్ట్ మాత్రం వారికి. మేము అదే చెప్తున్నాం కదా, మాది పేదల పార్టీ, మాది అలగా జాతి పార్టీ, మాది లేబర్ పార్టీ, మేము లేబర్ వైపు ఉంటాం, అలగా జాతుల వైపు ఉంటాం, ఎస్టీల వైపు ఉంటాం, మైనార్టీ వైపు ఉంటాం. ఈరోజు దాడి చేసిన దాంట్లో 2వ వాడు ఒక ముస్లిం కుర్రాడు, రంజాన్ మాసంలో ఒంటి పొద్దున్న ఒక ముస్లిం యువకుడు పార్టీ కార్యకర్త, రంజాన్ మాసం ఎంతో పవిత్రంగా ఉండే
ముస్లిమ్స్ మీద ఈరోజు మీ వాళ్ళు చేయి చేసుకొని అతని షర్ట్ చింపి అతని చేతుల మీద గాయపరిచి పొట్టలోనూ రొమ్ము మీద ఇంటర్నల్ ఇంజరీస్ ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాను. మీరు ప్లాన్డ్ ప్రకారం వాళ్ళని పిలిచి అది పూర్తి కాని అపార్ట్మెంట్లో, కొన్ని పూర్తయిన అపార్ట్మెంట్ పర్లేదు, పూర్తి కాని అపార్ట్మెంట్లో ఆ అపార్ట్మెంట్లో పిలిచి వాళ్ళని కొడుతున్నారంటే మీరు అధికారంలో రాకముందే అలగా జాతి జనాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల మీద ఇప్పుడే ఇన్ని దాడులు చేస్తుంటే పొరపాటున మీరు ఏమైనా అధికారంలోకి వస్తే ఆ మైనార్టీ సోదరుని తిట్టిన పేరేంటి? తురక ఏంటన్నారు? తురక. ముస్లిం అన్న గౌరవం లేదు. ముస్లింకి ఇచ్చిన పదం అలగా జాతి. మీరు ఏదంటే అది మేము పడటానికి మేమైతే సిద్ధంగా లేము. మా పక్షం పేదల పక్షం. మేము చెప్తున్నాం కదా, మా పక్షం పేదల పక్షం. మాది పేదల పార్టీ. మీలా పెత్తందారుల పార్టీ కాదు, పెత్తందారులకి కొమ్ము కాసే పార్టీ కాదు. పేదల వైపు ఉన్నాం, పేదల పక్షాన్ని పోరాడతాం. 3 రాజధానుల గురించి వీళ్ళు అడిగేదేంటి? 3 రాజధానుల గురించి మా అధ్యక్షులే చెప్పారు. మా పార్టీ స్టాండ్ అయిన 3 రాజధాని. దానికి మద్దతుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాదయాత్ర చేశారు. మా పార్టీ స్టాండ్ మేము కట్టుబడి ఉన్నాం. అమరావతి కొంతమంది రాజధాని కాదు, అందరి రాజధాని కాదు, కొంతమంది రాజధాని అని చెప్పి మేము బలంగా నమ్మి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి 3 రాజధానులు పెట్టుకున్నాం. అది మా సిద్ధాంతం. మేము చెప్తున్నాం. మీకు ఇష్టమైతే ఓటేని, ఇష్టం లేకపోతే ఓటేయొద్దు. అది కూడా చెప్తున్నాం మేము. మీరు ఈ విధంగా దాడులు చేయటం మేము సహించం. వాళ్ళని ఎవరైతే దాడి చేశారో వీళ్ళిద్దరి మీద వాళ్ళని అరెస్ట్ చేయవలసిందే. అరెస్ట్ చేసే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మేము ఎస్టీ కమిషన్కి వెళ్తాం, అలాగే మైనార్టీ కార్పొరేషన్ కూడా వెళ్తాం, మైనార్టీ కమిషన్ కూడా వెళ్తాం. వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా ప్రతి ఊరు తిప్పుతాం. ఏ విధంగా మీ దాడిలో ఒక ఎస్టీ కులస్తుడు, ఒక మైనార్టీ కులస్తుడు, అదేవిధంగా ఒక ఎస్సీ మాదిగల్ని ఏ విధంగా మీరు కులపరంగా దూషిస్తున్నాడో మేము చూస్తాం. ఎమ్మెల్యేని కులపరంగా దూషిస్తారా? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కులపరంగా దూషిస్తారా? అవునండి, మాకు తప్పేంటి? మేము ఆ కులంలో పుట్టాం, మా జాతి అది. మా జాతిని దూషిస్తే ఎక్కడ రూల్ ఉందా? మా జాతిని దూషిస్తే రూల్ ఉందా? దానికి సౌమ్య గారు మద్దతు పలకడం ఏంటి? వాళ్ళకి నువ్వు కూడా ఆ జాతే కదా, నువ్వు బుద్ధి చెప్పొచ్చు కదా వాళ్ళందరికీ. కులపరంగా దూషించకూడదురా, తప్పురా అని చెప్పొచ్చు కదా. ఇలా కాకుండా పెత్తందారుల పక్షాన నాకు అధికారమే ముఖ్యం, నాకు పెత్తందారులు వాళ్ళు ఉంటే చాలు అని అదే పోకూడతో ఉంటే కనుక నియోజకవర్గం మీకు తగిన బుద్ధి చెప్తుందని సభాపూర్వకంగా తెలుస్తున్నాను. మోరెవరు వీళ్ళిద్దరికీ న్యాయం జరిగే వరకు ఏసీపీ గారిని ఇప్పుడు కలుస్తున్నాం. అంటే అలాగే మా అపార్ట్మెంట్ లేబర్ అయితే ఏంటండి, లేబర్ వెళ్ళకూడదా ప్రచారానికి? వెళ్ళకూడదా? ఓటు అడగకూడదా? వీళ్ళైతే అలాగా జనం, మరి వీళ్ళు మాత్రం ఓట్లు కావాలా? మా అలాగా జనం ఓట్లే కావాలా? మేమే చెప్తున్నాం కదా, మాది పేదల పార్టీ, మా అలాగా పార్టీ మాది అని చెప్తున్నాం కదా. మీరు చెప్పేది ఏంటి? ఎస్సీ ఎస్టీ కేసు కట్టాల్సిందే సీఏ గారు. ఖచ్చితంగా ఇతను ఎస్టీ, ఇతని మీద కులపరంగా దోషం జరిగింది, ఇతను ఎస్టీ వ్యక్తిని కొట్టారు, అది చాలు. మీరు చేయకపోతే చెప్పండి, నేను ఎస్టీ కమిషన్కి వెళ్తాను. ఎస్టీ కమిషనర్కి వెళ్ళి ఏ విధంగా అరెస్ట్ చేయాలో చెప్తాను. తమాషాలు అనుకున్నారండి.
మీరు రెచ్చగొట్టి మీరు కొట్టి ఇది ఆట అయిపోయింది. హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, కెమెరాలో ఉండి ఏది పడితే మాట్లాడటం. ఇప్పుడు అనాగత ప్రచారం చేయకూడదా? ఏడు రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఎక్కడ నేను కూడా ఎక్కడ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఏదంటే పడాలా? ఇంకా అదే సమాజంలో ఉన్నావా? ఇప్పుడు తెలుస్తుంది ఇదే అబ్బాయి మొన్న నెక్స్ట్ ధరలు పెట్టిస్తున్న దాంట్లో సుగముతాయంట. నందాన కిషోర్ అబ్బాయి సీఎం దూషించినాడు గతంలో. ఇదే అబ్బాయి మళ్ళీ జర్నలిస్ట్ చూస్తూ మన స్కీమ్ బ్యానర్లు కూడా తీర్చారు. ఏదే మన స్కీమ్ మన సోఫర్ దగ్గర బ్యానర్లు కట్టారు. కులం పేరు పెట్టి దూషించడం కాదు, కొట్టాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సింది. ఖచ్చితంగా అనగాచరం అంటున్నాడు, ఎరుకులు అంటున్నాడు, మాదిగా అంటున్నాడు, వాటి ఇష్టం మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక ఎస్టీ కుర్రోడిని ఒక ముస్లిం కుర్రోడిని పట్టుకుని కొడతారా? ఒక ఎస్టీ కుర్రోడిని ఒక ముస్లిం కుర్రోడిని కొడతారా? ఎస్సీ ఎస్టీ కేసు కట్టాల్సిందే. కేసు కట్టకపోతే ఇక్కడే ధర్నా చేస్తా. వాళ్ళని అరెస్ట్ చేసే వరకు నేను ఊరుకుని చెప్తున్నాను. వాళ్ళు ఎలా వెళ్తారో చూస్తాను. అరే అదేంటది ఇంతకాలం ప్రచారం చేస్తున్నాం. అందరిని అడగండి, ప్రచారం చేస్తున్నాం. ఇన్ని రోజులు ప్రచారం చేయకూడదా? ప్రచారం చేయకూడదా? లాభం చేయం సార్, వచ్చి చేయమని మా పార్టీ విధానం 3 రాజధానులు. మా పార్టీ విధానం మీకు ఇష్టమైతే ఓటేంటి? అది లేదు. మా పార్టీ విధానం మేము చెప్పట్లేదా? మీరు చెప్పట్లేదా సూపర్ 6 అని? నేను అన్నా అడిగించామా? మీరు వాటర్ స్లిప్లు పంచుతున్నారు కదా ఎలక్షన్కి, కమిషన్కి ఎగ్నెస్ట్గా. అసలు 5 సంవత్సరాలు ఎప్పుడు అడ్డు చెబుతాను తిరగలుగుతారా? తిరగమని చెప్పండి. ఇప్పుడు మీరు అడ్డు తగిలితే మేము అడ్డు తగలమా? సాయించలేదు ఎస్సీ గారు, చెప్తాను. ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ కేసు కట్టకపోతే ఇద్దరికి, ఒక మైనార్టీ యువకుడికి, ఒక ఎస్టీ యువకుడికి అలా కొరికంట, కట్టేశాడంట, పుట్టంట. వాడు ప్లాన్ ప్రకారం వీడియో పెట్టుకుని ఒక ఫోటో పెట్టుకొని మామూలు ఖర్చు కొడుతూ ఆడ అభ్యర్థి కూడా లేడు. ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అక్కడ లేడు. ఎక్కడో ఉన్నాడు. అక్కడ ఉద్దేశపూర్వకంగా చేయడమే కదా. ఖచ్చితంగా కేసు కట్టే వరకు ఊరుకొని కేసు కట్టాల్సిందే. ఈ సిఐ గారు రమ్మని చెప్పండి, ఏసీపీ గారు రమ్మని చెప్పండి. కేసు కట్టాలి. కేసు కట్టిన తర్వాత నేను వెళ్తాను. గడప గడప తిరుగుతున్నాడు, ప్రతి ఇంటి తిరుగుతున్నాడు. మీరు తిరగలేరు, డిస్టర్బ్ చేయాలి. మీకు ఏమైనా చేతనైతే ప్రతి ఇంటికి తిరగండి. మీరు చెప్పండి నా పేరు స్పందన బాగుంది, ఆ స్పందన బాగుంది. మీకు కోరలేక ప్రచారం వెనకబడిపోయాడు, ఇలా పడిపోయారు అందరూ. దాన్ని ఏదో చేసుకోవడం కోసం మమ్మల్ని పట్టుకుని అలాగా జరమంటారా? అలాగా జాతి అంటారా? ఎస్టీ ఎరుకుల మాదిగారు తిడతారా? మైనార్టీ తిడతారా? ఆవిడ మొదటి నుండి ముస్లిమ్స్ అంటే అలగా జనాలేనండి. ఆవిడకి మొదటి నుండి రంజాన్ మాసం ముస్లిమ్స్ అంటే అలగా జనాలే. ఇంటి పొద్దున్న వాడిని ఆయన పట్టుకుని కొట్టి, రంజాన్ మాసంలో ఎవరు ముస్లింతోనే ఎవరు అబద్ధం చెప్పరు. అటువంటి ముస్లింలు ఇలా మీరు ఇలా కొట్టి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మీరు రాజకీయం చేస్తున్నారంటే అసలు మీకు సిగ్గెక్కడ లేదని అడుగుతున్నాను. 40 రోజుల్లో ఎలక్షన్. మీకు ఏమైనా దమ్ముంటే ఎలక్షన్లో చూసుకోండి, జనాలు కదా ఓట్లు వేయించుకోండి. మీకు నిజంగా అభిమానం ఉంటే ఓట్లు వేస్తారు జనాలు. మీరేదో మమ్మల్ని భయపెట్టు, మీరు అన్నట్టు మా అలగా జాతిని భయపెట్టు ఓట్లు వేయించుకోండి అంటే కుదరదు. అవును, మేము అలగా జాతి వైపే ఉన్నాం. మాది పేదల పార్టీ, పేదలందరూ మా పార్టీ. మీరే చెప్తున్నారు కదా మీ పార్టీ ఏ పార్టీ చెప్తారు కదా. ఖచ్చితంగా ఇద్దరికి న్యాయం జరిగే వరకు ఒకరికి ఎస్సీ ఎస్టీ కేసు కట్టాల్సిందే, ఇంకొకరు కూడా కేసు కట్టాల్సిందే. ఇద్దరికి అవసరమైతే
ఎస్టీ కమిషనర్కి మైనార్టీ కమిషనర్కి వెళ్తాం. ఈ ఇష్యూని ఎంతైనా చేస్తాం. వీళ్ళిద్దరికీ న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగిన తర్వాత అరే ఇన్ని ఇల్లు తిరుగుతున్నాం, ఏ ఇంటిలో లేదే గొడవ. 4 వార్డులు కవర్ చేసాం ఆల్రెడీ. 4 వార్డులు 7-8 రోజుల నుండి ప్రచారం చేస్తున్నాం, ఎక్కడా లేదు. వాళ్ళకి ఏంటంటే నిన్న ఉపవాసం ఉంటే రంజాన్ మాసం ఒక ముస్లిం యువకుడిని దారుణంగా కొట్టి కావాలని